ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చేతులు తెచ్చిన ప్రతి ఒక్కరు చేతులెత్తి ఘనుడైన దేవునికి ఘనమైన స్తోత్రాలు అర్పిద్దాం. హల్లెలూయా. ఇలా చేతులు ఊపుతూ అల్లాడించు అర్పణ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గడిచిన కొద్ది దినాలుగా ప్రార్థిస్తున్న రీతిగా దేవుని యొక్క సేవకులు అపరిమితమైనటువంటి ఆత్మాభిషేకంతో నింపబడిన వారై బహుప్రయాసతో మన మధ్యకు దేవుని యొక్క మాటలను ప్రకటించడానికి, పరిచర్యను అందించడానికి పెద్దలు, తండ్రి సమానులు, దేవుని దాసులు, సుదీర్ఘమైనటువంటి సేవా అనుభవం కలిగినటువంటి దైవజనులు మనలను ప్రేమించి మన మధ్యకు వచ్చారు. దైవ సేవకులు వర్గీసాయి గారికి ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. జేడిజి మిరాకిల్ మినిస్ట్రీస్ పక్షంగా, కుటుంబం పక్షంగా, అలాగే వారి యొక్క కుమారులు దైవజనులు కూడా మన మధ్యలో ఉన్నారు. దేవుని సేవకులకు ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దైవజనులు జాన్సన్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థన తదనంతరం దైవజనులకు సందేశానికి సమయాన్ని ఏర్పాటు చేద్దాం. ప్రార్థన తలలు వంచండి. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. Heavenly Father, we take this opportunity to thank you and we send our gratitude for the wonderful morning time that you have given to us to dwell in this beautiful universe, Lord. Lord, we especially pray for this particular time. Lord, we brought us into the sanctuary of the Lord to worship you, Lord, and adore you, Lord, and respect you, Lord. Lord, we pray for the pastor who is pastoring here, Lord. Bless him with the double-fold anointment, Lord. Lord, we pray for all the brothers and sisters, all the flock into the mighty presence, Lord. Lord, especially we pray for the anointed pastor who came all the way from Vijayawada, Pastor P.T. Varghese garu, who is going to stand on behalf of you to share the word of God, Lord. Lord, we plead and pray that all the heavenly blessings and anointment through the Holy Spirit may pour upon him, Lord, so that he can give the word of God for your glory and the expansion of the kingdom, Lord. Lord, we pray for the rest of the members who are present here, Lord. We give you all the glory and the honor to the Holy Spirit, Lord. We pray in Jesus' name. Amen. Amen. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. ఆమేన్. ఈ సమయంలో దైవజనులు, పెద్దలు, తండ్రి సమానులు, సుదీర్ఘమైనటువంటి సేవా అనుభవం కలిగి ఇతర రాష్ట్రాల్లో, దేశ విదేశాల్లో కూడా దేవుని కొరకు బహుబలముగా వాడబడుతున్నటువంటి దైవజనులు, అలాగే అనేక మంది విద్యార్థులను దేవుని కొరకు శిష్యులనుగా తయారు చేస్తున్నటువంటి అనుభవపూర్వకమైనటువంటి సందేశాలను అందిస్తూ క్రైస్తవ సమాజాన్ని మరింత భక్తి మార్గములోనికి నడిపిస్తున్నటువంటి ఆత్మీయ నాయకులు రెవరెండ్ వర్గీసాయి గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. కరతాళ ధ్వనులతో ప్రభునామాన్ని మహింపరుస్తూ దైవ సేవకులను ఆహ్వానించుకుందాం. దేవుడు వారికి మంచి గళాన్ని, మంచి గాత్రాన్ని దేవుడు దయచేసి ఉన్నారు. మరి ముఖ్యంగా వారి స్వరానికి నేను అమితమైన ఫ్యాన్ని. ఆయన స్వరం అద్భుతంగా ఉంటుంది. ప్రభు ఇచ్చినటువంటి గాత్రం, ఆ గాత్రంతో దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు వినసొంపుగా ఉంటాయి. కనుక చాలా కాలంగా వారిని ఆహ్వానించాలని ఆశ ప్రభువు యొక్క చిత్తములో ఈ రోజున ఆయన సమకూర్చి ఉన్నారు. ప్రభువునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు పేరట కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందన వచనాన్ని తెలియజేస్తూ ఉన్నాను.
చాలా సంతోషం ఈరోజు మీతో ఉండటం. క్రీస్తు సాక్షి ప్రాఫెట్ డాక్టర్ కె ఎలియాజర్ ఫ్రాంక్లిన్ గారికి, అలాగే దైవ సేవకురాలు యేసు కుమారి గారికి, అలాగే తల్లి గారికి కూడా నా ప్రత్యేకమైన వందనం వచ్చినాన్ని తెలియజేస్తున్నాను. చాలా సంతోషం కలిగించింది మీ ప్రాంతానికి రావటం. గొప్ప అనుభవజ్ఞులైన గొప్ప దైవజనులు ఈ ప్రాంతానికి వచ్చే క్రొత్త విషయాన్ని తెలుసుకోవటానికి, ముఖ్యంగా దైవ సేవకురాలు దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తి ఒక పుస్తకములో వ్రాస్తున్నటువంటి విధానాన్ని బట్టి, అలాగే మీలో మరికొందరు వ్రాస్తున్నారని కూడా విన్నాను. నిజంగా ప్రభువునందు వారిని అభినందిస్తున్నాను. ఇటువంటి అనేకులు లేవాలని నేను ఆశపడుతున్నాను. కారణం ఏంటంటే ఆ తల్లి దర్శనం ఆశ, కోటి మంది అయినా కనీసం దేవుని వాక్యాన్ని వ్రాయాలని. ఇటువంటి తల్లులు నిజంగా చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉంటారు. దేవుని మహాకృప ద్వారా దేవుడు ఇప్పటి వరకు ఈ పరిచర్యలను చాలా ఆశ్చర్యకరంగా నడిపిస్తున్నారు. అందులకై నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. విజయవాడ పట్టణమును కేంద్రంగా చేసుకొని అగాపే గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్ అన్న పేరట పరిచర్యలు నిర్వహించటానికి దేవుడు కృపనిస్తున్నారు. ఒక బైబిల్ స్కూల్ పరిచర్య కూడా ఆడపిల్లలకు మగపిల్లలకు 19 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా పలువురు పలు ప్రాంతాలలో దేవుని యొక్క సేవలో ఉంటున్నారు. అదే రీతిగా మా పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు నాతో పాటు నా కుమారుడు పాస్టర్ థామ్సన్ వర్గీస్ దేవుని సేవలో నాతో పాటే ఉంటున్నాడు. అలాగే పాస్టర్ జాన్సన్ గారు, వారు కూడా లిఫ్ట్ అప్ జీసస్ మిషన్ అని ఒక మినిస్ట్రీ నడిపిస్తూ, కేరళ రాష్ట్రానికి చెందిన వారం మేము, ఈ రీతిగా చక్కని ఆత్మీయ సహవాసం చేస్తూ, ఇలా పలానా చోటికి వెళ్తున్నాను వస్తారంటే వెంటనే వారు నేను కూడా వస్తానని రావటం జరిగింది. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనం వచ్చనం. అలాగే మరొక 2 యువ దైవ సేవకులు, పాస్టర్ బెస్సలేలు, అలాగే పాస్టర్ రమేష్, వాళ్ళు కూడా నాతో పాటు నిత్యము దేవుని సేవలు అనేక సభలకు అటు డ్రైవింగ్ చేసుకుంటూ, అలాగే ఆ మీటింగులకు తీసుకువెళ్తూ అన్ని రీతులుగా సహకరించే యవనస్తులు. మా పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆయన కృప చూపించి నడిపించువారు. దేవునికి స్తోత్రం. ఈరోజు కొద్ది నిమిషాల ధ్యానం కొరకై యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి వద్దాం. ప్రతివారు పరిశుద్ధ గ్రంథాన్ని యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి వెళ్దాం. మనమంతా 1వ వచనం నుంచి మనం చూస్తే, చూడండి ఒకసారి మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. చాలు. దయగలిగిన మా తండ్రి, ఈ పగటి కాలమందు కొద్ది నిమిషాలు మాతో మీరు ముచ్చటించండి. నిలవబడిన దాసుని బలపరచి వాడుకోండి. యేసు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. మనమందరం ఒకసారి పరిశుద్ధాత్మునికి చప్పట్లు కొట్టి ఘన స్వాగతం పలుకుతాం. హల్లెలూయా.
మనం ఈ భాగంలో చూస్తే యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన అనంతరము జరిగిన ఓ సంఘటన మనం 21వ అధ్యాయంలో చదువుతున్నాం. ఒకరోజు పేతురు నేను చేపలు పట్టబోదును అని శిష్యత్రయం ముందు అన్నప్పుడు మేము కూడా వస్తామని ఇంకొక 6 తోడయ్యారు. సహజంగా అక్కడ ప్రభు వారిని పరిచర్య కొరకు చేపల వృత్తిలో నిమగ్నమై ఉన్న కాలములో దేవుని సేవ కొరకు మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను రమ్మంటే అలా వచ్చినటువంటి వాడే అపోస్తులైనటువంటి పేతురు. ఇప్పుడు యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు, తిరిగి లేచాడు. ఉన్నట్లుండి పేతురుకు ఒక ఆశ, మరలా తిరిగి చేపలు పట్టాలి, జీవనోపాధి కొరకు ప్రయాసపడాలనుకుని అడుగు ముందుకు వేశాడు. కానీ చివరికి తాను ఒకప్పుడు చేపల వృత్తిలో దూసుకొని ముందుకు వెళ్ళినవాడు ఇప్పుడేమో ఒక్క చిన్న చేప కూడా రాత్రంతా ప్రయాసపడ్డాడు, కనీసం ఒక చిన్న చేప కూడా పట్టలేకపోయాడు. నత్తల్లో ఏ ఉంటాయి కదా, అది కూడా పట్టలేకపోయాడు. అలాగ రాత్రంతా ప్రయాసపడి ఉదయం ఇంకా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో దోణిలోనే ఉంటూ ఉన్న తరుణంలో ఇదిగో ప్రభు ఒడ్డు మీద నిలవబడ్డాడు. ప్రభు అని కూడా అర్థం కాల, వీళ్ళకు మఫ్టీలో ఉన్నారు. ప్రభు అడిగారు, పిల్లలారా మీ దగ్గర ఏమైనా భోజనానికి ఉందా అని. మూకుమ్మడిగా వాళ్ళు ఏకకంఠముతో చెప్పారు కదా, మా దగ్గర ఏం లేదన్నారు. ఆ ప్రభువుల వారు అని కూడా వారికి అర్థం కాల. దోణె కుడి ప్రక్కన వల వేయమన్నాడు యేసయ్య. దోణె కుడి ప్రక్కన వల వేయమనగానే వీళ్ళు వెంటనే రాత్రి అంతా ఇక్కడే తిరిగాము, ఇంకా వల వేస్తే ఏం దొరుకుతాయనే నిరాశకు తావునివ్వకుండా ఎవరో ఆ మహానుభావుడు చెప్పాడు విందామని చెప్పి కుడి ప్రక్కన వల వేశారు. వాళ్ళు ఆ వల లాగటానికి చాలా ప్రయాసపడ్డారు. తీరా ఒడ్డుకు చేర్చిన తర్వాత లెక్క పెడితే 153 బ్రహ్మాండమైన చేపలు దొరికాయి. చప్పట్లు కొట్టి దేవుని కనపడతారు. హల్లెలూయా. 10-11 వచనాలు చూడండి ఒకసారి. ప్రభు అంటున్నాడు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చాలు, 153 గొప్ప చేపలతో నిండి ఉంది. ఆ తర్వాత చేపల రాశి కనబడినప్పుడు అప్పుడు ఈయన ఎవరో కాదు ప్రభు అని పేతురుకు అర్థమై ఎగిరి నీళ్లలో దూకాడు. ఆ తర్వాత ప్రభు ఒడ్డుకు వీళ్ళందరూ చేరుకునేసరికి రాత్రంతా ప్రయాసపడ్డారు కాబట్టి ఆకలితో అలమటిస్తూ ఉండుంటారు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఒడ్డుకు రాగానే యేసు ప్రభు వారికి కావలసిన రొట్టెలు చేపలు వేడిగా వారికి వడ్డించడం జరిగింది. మనం ఈ అది యోహాను సువార్త 21వ అధ్యాయము యొక్క సారాంశం ఇది. ఇక ఒడ్డుకంతా భోజనాలన్నీ అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఒక ప్రశ్నను సంధించాడు పేతురు దగ్గర. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అడగగానే పేతురు అన్నాడు, ప్రభువా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. మరలా రెండవదిగా అదే ప్రశ్న పునరావృతమైంది. మరలా ప్రేమిస్తున్నానన్నాడు. మూడవదిగా మరలా అడిగేసరికి కొద్దిగా పేతురు కంగారు పడి, ప్రభువా నీకే సకలమును తెలియదు అన్నాడు. అంటే గ్రీకు పదప్రయోగ ప్రకారంగా మనం చూస్తే దీని అర్థం ఎలాగుంటుందంటే, వీటికంటే వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీటికంటే అనగా ఈ దోణి కంటే, ఈ చేపల వల కంటే, ఈ కనిపించే చేపల రాశి కంటే, అలాగే నీతో పాటు ఏమేమైతే చేపలు పట్టడానికి పట్టుకొచ్చావో వీటన్నిటికంటే వీటికంటే
వీరికంటే, అనగా రాత్రంతా నిన్న చేపలు పట్టడానికి నీతో పాటు వచ్చారు కదా, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీటికంటే, వీరికంటే, వీరికంటే, వీటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని మొట్టమొదట ప్రశ్నించినప్పుడు ప్రేమిస్తున్నానన్నాడు. రెండవది కూడా అదే జవాబు. కానీ మూడవదిగా కొద్దిగా స్వరం మార్చాడు పేతురు. దుఃఖము కూడా అయ్యాడు. ప్రభువా సకలం నీకు తెలుసు. ఎందుకంటే ప్రభు ముందు బుకాయించడం కుదరదు. అంతకుముందు ఇట్లాగే ప్రభువు, ఇదిగో నాయనా, మీరు నన్ను అందరూ తిరస్కరించి మాట్లాడతారు, త్రోసివేస్తారంటే పౌలు అంటాడు కదా, పేతురు అంటాడు కదా, నాయనా యేసయ్యా భలే పని, పొరపాటును కూడా పని జరగదు, నేను ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్నే వెంబడిస్తా, మీ పేరే చెప్పుకుంటా తిరుగుతాను అన్నాడు. సర్లేవయ్య పేతురు, ఇప్పుడు మాట్లాడటం కాదు, అసలైన శ్రమ రేపు రాబోతుంది, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు, ఆ తర్వాతే కోడి కూస్తుంది, అప్పుడు గుర్తుపెట్టుకో అన్నాడు. కరెక్ట్గా అదే జరిగింది. అందుకే 3వసారి అన్నాడు, ప్రభువా నీకే తెలియనని. ఈరోజు ఈ ప్రశ్నతో మన వర్తమానం ప్రారంభిస్తున్నాం. వీటికంటే, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అందరూ చెప్పండి ఒకసారి. మరి దేవునికి మీరేమి ఇస్తారు జవాబు? మీతో దేవుడు అడుగుతున్న ప్రశ్న, మీ జవాబు ఎలాగుంటుంది? ఎంతమంది ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్పగలరు? ఈరోజు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మనందరం ప్రభువును ప్రేమించటానికి ముందంచెలో ఉంటాం. జీవితం ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు. జీవితం ఒడిదుడుకుల మధ్య ముందుకు సాగాలి. కష్ట నష్ట నిష్ఠూరాలు ఎన్నెన్నో ఎదురవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏ రీతిగా స్పందించగలుగుతారు? 153 చేపలు పడ్డట్టుగా మనం ఇక్కడ రికార్డు చేయబడింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ నేను చేపలు పట్టబోదునని వారితో చెప్పాడు 3వ వచనంలో. అప్పుడు శిష్యుల్లో ఇంకొక 6 మేమును నీతో కూడా వచ్చేదమన్నారు. సహజంగా ఒక మనిషి దారి తప్పితే అతని వెనక గొర్రెల్లాగా దారి తప్పటానికి మరికొందరు ఉంటారు. అందుకే మనం గుర్తుపెట్టుకోండి, మీ ఒక్కరు గనక దారి తప్పితే మీ మూలంగా 4 దారి తప్పే ప్రమాదం ఉంది. ఒకరు రక్షించబడితే మీ మూలంగా 10 మంది రక్షించబడాలి. మీ గృహ పరిధిలో ఒకరు గనక ప్రభువులోకి వస్తే మీ మూలంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభువులోకి రావాలి. కానీ ఒక ఆత్మ సర్వలోకము కంటే విలువైనది ఆత్మ. ఒక వ్యక్తి, మన విలువ మనకు తెలియటం లేదు కానీ ప్రభువుకు బాగా తెలుసు. ఒకడు సర్వలోకమును సంపాదించుకున్న తన ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అట్లా ఒక మనిషి దారి తప్పితే అతని వెంట వెళ్ళటానికి 10 మంది ఉన్నారు. ఈ కాలం కూడా అదే జరుగుతుంది. మీకందరికీ నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, చక్కగా దేవుడు మంచి పరిచర్య, మంచి దైవజనుడు, మంచి దైవ సేవకురాలను, అలాగే అమ్మగారు, పెద్దమ్మగారిని ప్రభు మీకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. చక్కగా సంఘాన్ని నడిపించగలిగిన ఆత్మీయులైనటువంటి అభిషక్తులు, అలాగే ఈ పరిచర్యలు ప్రారంభించిన పెద్దయ్య గారు, వారు దైవ సన్నిధిలో ఉన్నప్పటికీ మంచి పునాది ఈ పరిచర్యలకు వారు వేయగలిగారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇది ఆది అపోస్తుల పునాది, ఆ సిద్ధాంతముల మీద కట్టబడుతున్న పరిచర్య. అందుకే ఇటువంటి సేవలు, పరిచర్యలు ఈనాడు చాలా అవసరమై ఉంది. నేను చేపలు పట్టబోతును, ఎప్పుడే కానీ మనం దారి తప్పకూడదు. లీడర్ ఎప్పుడు లీడర్గా ఉండాలన్నాడు మా జాన్సన్ గారు. లీడర్ ఎప్పుడు లీడర్ లాగా ఉండాలి, లేక నిచ్చెనలాగా ఉండాలి. ఒక నాయకుడు ఎప్పుడు ఒక నిచ్చెనలాగా ఉండాలి. చెడుకు నిచ్చెన కాదు, మంచికి నిచ్చెన. మంచికి మారుపేరుగా జీవితంలో నిలవాలి. ఇంకొక మాట, అందరితో పాటు మనం వెళితే
ఇక మనకంటూ ఓ ప్రత్యేకత ఏమి ఉండదు. ఒకడు దారి తప్పితే వారి వెంట నేను కూడా పోతాను, వాళ్ళు దారి తప్పారు కదా అని ఎప్పుడు అనబోకండి. తప్పినోడు తప్పిపోనివ్వండి వాడిని. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నన్ను పిలిచాడు, నా తుది శ్వాస విడిచే వరకు నేను క్రీస్తుతోనే జీవిస్తానను అని ఒక దృఢ నిర్ణయము, నిశ్చయత కలిగి మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఎందుకు దొరుకుతాయి? యేసుప్రభు ముందే చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు. చక్కగా చెప్తున్నారండి, పర్వాలేదు, బాగా నేర్పారు వాక్యం. దేవుడు దీవించునుగాక. అట్లా ఉండాలి సంఘాలు. నేను పలు ప్రాంతాలకు తిరుగుతాను, నలువైపులా తిరుగుతాను కాబట్టి చెప్తున్నాను. పాశ్మోకాలు వేసుకొని ఉసురోమంట తెగులు పట్టిన కోళ్ళలా కూర్చొని ఉంటారు జనాలు. ఏదడిగినా వాళ్ళకు తెలియదు. వెనకడికి ఎవరితోనో అన్నారంట, బాబు రావు బడికి రావు. ఎందుకు రావు అంటే లెక్కలు రావు అన్నాడట. అట్లాంటి వాళ్ళు చాలామంది క్రైస్తవ సంఘాల్లో ఉన్నారు. దేవుని వాక్యం నేర్చుకోరు. మాలాంటి వాళ్ళమందరం అరిచి గీ పెడతా ఉంటాం కానీ నేర్చుకోరు వాక్యం. మాకెందుకులే అన్నట్లుగా. మీరు ఏకస్వరం ఏకకంఠంతో ఉన్నారు, అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మీ సంఘాన్ని ఇంకను వర్ధిల్ల చేయునుగాక. హల్లెలూయా. ప్రభువుకు వేరుగా ఉంటే మనం ఏం చేయలేము. అందరూ చెప్పండి ఒకసారి అన్నమాట. ఏం చేయలేం. ప్రభువుతో కనుకుంటే ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం. మనము ప్లస్ ప్రభు కలిశామంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే ప్రభువుతో ఉన్న అనుబంధాన్ని ఎప్పుడు తెంచుకోకూడదు. ఇక్కడ పేతురుకు అందరికీ అర్థమైంది. రాత్రి అంతా ఆ తిబరియా సముద్రం ఏమన్నా పేతురు కొత్త, వాళ్ళకేమన్నా క్రొత్తగా ఉందా? కాదే. అంతకుముందు లక్షల రూపాయలు సంపాదించారు అదే సముద్రము నుంచి చేపలను పట్టుకొని. మరి ఈరోజు కనీసం ఒక చిన్న నత్తళ్ళు కూడా ఒకటి కూడా దొరక్కపోతే ఎంత సిగ్గుచేటు, అవమాన భారము. కానీ మన అవమాన భారమును తొలగించువాడు మన మధ్యలోనికి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ దగ్గర ఏమన్నా భోజనమునకు ఉందా కనీసం అంటే అది కూడా లేదు. ఇక ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయమనగానే వల వేశారు. విధేయత కావాలి. ప్రభువుకి ఏం చేయాలి? విధేయత చూపాలి. విధేయత ఎప్పుడు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ 153 చేపలను గురించి ఒరిజిన్ అనేటటువంటి ఒక పండితుడు ఇలాగంటాడు. ఒరిజిన్ అనే పండితుడు అంటాడు కదా, త్రిత్వము యొక్క ప్రతిరూపము ఇందులో కనబడుతుంది అంటాడు. ఈ 153లో ఒరిజిన్ అనే వ్యక్తి అంటాడు, త్రిత్వము యొక్క ప్రతిరూపము కనబడుతుందని. ఆయన దాన్ని గురించి ఏమంటాడంటే 50 × 3 150, 150 + 3 వేసుకుంటే 153. కాబట్టి త్రిత్వము యొక్క ప్రతిరూపము ఈ 153 చేపలలో కనబడుతుంది అంటాడు. అలాగే అగస్టిను, గ్రెగరీ మొదటివాడు, ఈ భక్తులు ఏమంటున్నారు? అగస్టిన్ అందరికీ తెలుసు, గ్రెగరీ మొదటివాడు. వీళ్ళు ఏమంటారంటే 10 అనగా ధర్మశాస్త్రము యొక్క సంఖ్యయు, 7 అనగా కృప సంపూర్ణత యొక్క సంఖ్య. 7 సంపూర్ణతను సూచిస్తూ ఉంది. దేవుని కృప ద్వారా సంపూర్ణత. అట్లా 10 + 7 కలిపితే 17. వరుసగా 1 2 3 17 వరకు లెక్కేసుకోండి. మీరు ఇంటికి వెళ్ళి 1 నుంచి 17 వరకు రాయండి. టోటల్ 153 వస్తుంది. హల్లెలూయా. అగస్టిను, గ్రెగరీ ఒకటో వాడు అంటారు కదా. అనేక మంది క్రీస్తు దగ్గరికి ఒకవైపు ధర్మశాస్త్రము ద్వారా ప్రభు దగ్గరికి వస్తున్నారు. అనగా ధర్మశాస్త్రమును వెంబడించిన యూదుల్లో, ఇశ్రాయేలీల్లో పలువురు యేసు ప్రభుని నమ్ముకొని క్రీస్తు దగ్గరికి వస్తున్నారు.
అది మాత్రమే కాదు, దేవుడు సంపూర్ణుడై ఉన్నాడు. అన్య జాతుల్లో నుంచి కూడా ప్రభువును తెలుసుకొని వాళ్ళు కూడా క్రీస్తు దగ్గరకు వస్తున్నారు. ఒక మనిషి సంపూర్ణతను చూడగలిగేది క్రీస్తులో మాత్రమే. అటు ధర్మశాస్త్రము ద్వారానో అటు అన్య జనాంగముల నుండి ప్రభువు దగ్గరికి వచ్చే వారికి సూచనగా అంటున్నాడు అన్నమాట. అట్లా కృప ద్వారా పలువురు క్రీస్తు దగ్గరికి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎవరు ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన వాళ్ళు లేరు, కానీ ఇక్కడ మాత్రం అందరూ అన్య జనాంగము నుంచి యేసు ప్రభువును నమ్ముకున్నారు. ఇందాక పాస్టమ్ గారు అదే చెప్పుకొచ్చారు, అన్య జనాంగము నుంచి ప్రభు రక్షించుకున్నాడని. నిజంగా ఈ గొప్ప సాక్ష్యాలు మీకు దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే జెరోమ్ అనేటటువంటి భక్తుడు కూడా దీని గురించి అంటాడు. జెరోమ్ అంటాడు కదా, ఆ కాలంలో ఆయన చెప్పిన కాలంలో అంటాడు కదా, సముద్రంలో దాదాపు 153 రకాల చేపలు ఉంటాయంట. ఎన్ని చేపలు? 153 రకముల చేపలు ఉంటాయి అన్నాడు ఆయన ఆ కాలంలో. ఇప్పుడు ఇంకా చాలా కనిపెడుతూ వస్తున్నారు, కాలం మారింది కదా. 153 రకాల చేపలు. దాని అర్థం ఏంటంటే, ఇదిగో ప్రపంచములో అన్ని జాతుల్లో నుంచి యేసుక్రీస్తును నమ్ముకుంటూ వస్తున్నారు. కుల భేదము లేదు, మతము భేదము లేదు, జాతి భేదము లేదు, రంగు భేదము లేదు, వర్ణ భేదము లేదు. ఎందుకంటే ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ దేవుని మహిమను కోల్పోతున్నారు. ఈనాడు క్రైస్తవ్యములో ఉన్నన్ని జాతులు ప్రపంచములో ఏ మతములో లేరు 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 లేరు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది మతం కాదు, మోక్షానికి చేర్చే మార్గం ఇది. యేసు ప్రభు మార్గమై ఉన్న క్రీస్తు అన్నమాట. అప్పుడు ఈ భక్తి పదములోనికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవలసిన విషయం, మత మార్పిడి ఇక్కడ జరగదు. మేం మతస్థులం కానే కాదు, మేం క్రైస్తవ మతస్థులం కాదు. మేము ఎవరమంటే క్రీస్తును వెంబడించేటటువంటి, మోక్షానికి మమ్మల్ని చేరుస్తానని వాగ్దానం ఇచ్చాడు యేసు ప్రభువు. ఒకప్పుడు మాకొకటే తెలుసు, పాపిగా జీవిస్తూ వచ్చాం. యేసు తన స్వరక్తమిచ్చి మా పాపములను కడిగి పవిత్రపరచి నేడు క్రీస్తు అనుచరులుగా మార్చాడు. మతం కాదు మారింది, మనస్సు మారింది. మతం కాదు మారింది, హృదయం మారింది. ఎందుకంటే హృదయమే అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని ఇటువంటి అభిషక్తులు వచ్చి గ్రహింపజేశారు. ఈరోజు ఆ క్రీస్తులో జీవించగలుగుతున్నాం. హల్లెలూయా. అందుకే క్రైస్తవ్యం మతమే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని మతాలోళ్ళు, అన్ని సిద్ధాంతపోళ్ళు, అన్ని జాతులోళ్ళు, క్రైస్తవ్యములో ఉన్నన్ని జాతులు, కులాలు మరి ఏ మతంలో కూడా లేరు. హల్లెలూయా. దేవుడు నాకు 1 సంవత్సరం ఆఫ్రికా వెళ్ళే అవకాశం ఇచ్చారు. స్టీఫెన్ పాల్ గారితో కలిసి మేమిద్దరం అప్పుడు ఆఫ్రికా వెళ్ళాము. ఆ దైవజనులు తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు మడ్గస్కరు, అలాగే థోమసేనా అనే ప్రాంతాలకు వెళ్ళాము. అక్కడ నల్ల జాతీయులు. విశాఖపట్నంలో ఒక గొప్ప అభిషక్తులు యేసుపాదం గారని, ఆయన బెతనీ ప్రార్థనా మందిరం ఒకటి జైల్లో కట్టాడు. అక్కడ థోమసేనా ప్రాంతంలో జైల్లో దేవుని మందిరం కట్టాడు. దేవునికి స్తోత్రం. మన విశాఖపట్నం వాసి, మన ఆంధ్ర రాష్ట్ర నివాసి ఎక్కడో ఆఫ్రికాలో థోమసేనా అనే ప్రాంతంలో జైల్లో బెతనీ ప్రార్థనా మందిరం అని కట్టాడు ఆయన. అక్కడ ఆయనకు బెతనీ స్కూల్ ఉంది, బెతనీ చిల్డ్రన్స్ హోమ్ ఉంది. చాలామంది స్ట్రీట్ చిల్డ్రన్ ఉంటారు అక్కడ. ఈ మెక్సికో వాళ్ళు, ఈ ఆఫ్రికా వాళ్ళు మిక్స్ అయ్యి పుట్టినటువంటి పిల్లలు వాళ్ళను వీధుల్లో వదిలేస్తారు. ఆ స్ట్రీట్ చిల్డ్రన్ ఉంటారన్నమాట. వాళ్ళే ఆ ప్రాంతాలను భయంకరమైన రీతిగా దోచుకునేవాళ్ళు. కారణం, పెంపకం లేదు వాళ్లకు,
వీధుల్లో పెరుగుతారు, ఫుట్పాత్ల మీద, రోడ్ల మీద పెరుగుతారు. వాళ్ళు కనబడే చెడు పనులన్నీ చేసుకుంటూ వస్తారు చిన్ననాటి నుంచే. అందుకే అక్కడ జైల్లో ఆదివారం సాయంత్రం ఒక మీటింగ్ పెట్టారు. కిటకిటలాడిపోయాయి జైలు గది, పెద్ద హాలు కిటకిటలాడిపోయింది ఆ మందిరం. అందరూ యమనస్తురాండ్రే. ఆ రోజు లేడీస్ని కూడా పిలిపించారు, దైవజనులు ఇండియా నుంచి వచ్చారని. ఆ రోజు వాళ్ళను చూస్తే ఏడుపు వచ్చేస్తుంది. అంతా నల్ల జాతీయులు, వివిధ రకాలుగా వాళ్ళని చూస్తే భయంకరంగా కనబడతారు. కానీ దైవజనుడు వాక్యం చెప్తుంటే వాళ్ళలో పలువురు ఏడుస్తున్నారు. వారి పాపాలు వారికి గుర్తొస్తున్నాయి. అద్భుతమైన వర్తమానం దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు ఇచ్చారు అక్కడ. వారి భాషలో వాళ్ళ పాటలు వింటుంటే పాస్టర్ గారు అద్భుతం అనిపించిందండి. ఎంత ఆశ్చర్యకరంగా పాడుతున్నారో, ఎంత వాళ్ళ పాటలే చాలా భాషే ముచ్చటగా ఉంటుంది. ఆ పాటలు పాడుకొని వాళ్ళు ఆనందిస్తూ పలువురు జైల్లో యేసు ప్రభును వాళ్ళ స్వరక్షకుడుగా స్వీకరించి మంచిగా బుద్ధులు మారి ఈనాడు వాళ్ళు జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత మార్పిడి కాదు, మనస్సు మారింది వాళ్ళది. మత మార్పిడి కాదు, వాళ్ళ హృదయములో క్రీస్తును ప్రతిష్ఠించుకొని జీవన విధానాన్ని మార్చుకున్నారు. అంటే దొంగగానే జీవించమంటారా? వ్యభిచారములని జీవించమంటారా? నరహంతకుడు నరహత్యలు చేసుకుంటూ జీవించమంటారా? ఒకప్పుడు నరమాంస భక్షకులుగా పేరు ప్రఖ్యాతులు గడించిన వారు అదే రీతిగా జీవించమంటారా? కాదే. అలా జీవించమని ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దొంగగా జీవించు, రౌడీగా జీవించు అని ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారేమైనా చెప్పగలరా? నో. మనిషి మారాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో. ఏముందండి, మనిషి ఎలా మారగలడు? మనిషిని మార్చగలిగిన శక్తి ఒక్కరికి మాత్రమే ఉంది. అది నేను ప్రకటించే నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమై ఉంది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప మోక్షానికి మరొకరి ద్వారా చేరరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి క్రీస్తును కృప ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా అన్యజనులలో నుంచి అనేక మంది క్రీస్తు ప్రభుని వెంబడిస్తూ జీవిస్తున్నారు. హల్లెలూయా. అలాగే అలెగ్జాండ్రియాలోని సిరిల్ అనే భక్తుడు అంటాడు, 100 అంటే అన్యజనులకు, 50 అంటే ఆ యూదులను, 3 అంటే త్రిత్వమునకు సూచన, అట్లా 153 అంటాడు. ఎందుకంటే త్రియేక దేవుని దగ్గరికి యూదా జాతి ప్రపంచంలో అగ్రజాతిగా పిలువబడి పేరు ప్రఖ్యాతులు గడించిన జాతి యూదా జాతి. అటు యూదా జాతిలో నుంచి అన్య జనాంగం. ఎందుకంటే మనం 4వ అధ్యాయం మత్తయి సువార్తలో ఇప్పుడు చూడొద్దు, అక్కడికి వెళ్తే కనుక అర్థమవుతుంది మనకు. అనేక ప్రాంతాలలో చీకటి ఆవరించి మరణఛాయలో జీవిస్తూ ఉన్న వారికి క్రీస్తు రాకడతో వెలుగు ఆ ప్రాంతాలలోకి రావటం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా ఈరోజు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరు చెప్పండి ఆ మాట. కొంతమంది కొందరికే అనుకుంటారు, క్రైస్తవులకు మాత్రమే యేసు ప్రభు దేవుడు అంటారు. నో. ఈ ప్రపంచానికి దేవుడెవరు? యేసు ప్రభు. గట్టిగా చెప్పండి, ఎవరండి? యేసు ప్రభు. జీవితంలో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడు మనం ఒక్కసారి ప్రభువులో అడుగు పెట్టాం, కుడికి కానీ ఎడమకు కానీ వైదొలకూడదు. తుది శ్వాస విడిచే వరకు ప్రభు కొరకే నిలబడాలి. 100 మంది నేల కొరిగినా కూడా నువ్వు నిలబడాలి. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, ఈ ప్రజలు వీళ్ళు ఉంటారు కదా, గిరిజన
తండాలు ఉంటాయి కొన్ని, ట్రైబల్స్ ఏరియా. అట్లాంటి ఒక గిరిజన తండా ఒక అడవిలో ఉన్న కాలం అది. అక్కడికి అమెరికా దేశం నుంచి ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది యవనస్తులు సువార్త ప్రకటన కొరకు పంపించబడ్డారు. అలాగా సువార్త ప్రకటించడానికి పంపించబడితే అప్పుడు ఒక సిలువ తీసుకొని వాళ్ళకు ప్రజలకు తేలిగ్గా అర్థమయ్యేలాగా దేవుని సువార్తను ప్రకటించారు. వాళ్ళు ప్రకటించి వాళ్ళతో ఒక పాట నేర్పించి పాడిస్తున్నారు. యేసుని నేను వెంబడించెదను, వెనుతిరుగను వెనుతిరుగను అని పాట నేర్పించారు. అలా నేర్పించి పాడిస్తూ ఉండగా ఈ లోపుగా ఆ గోత్రమునకు నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ గోత్ర నాయకుడు అక్కడికి రావటం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటంటే, ఆ గోత్ర నాయకుడు ఇదేదో క్రొత్త మతాన్నేదో మన మధ్యకు వీళ్ళు తీసుకొచ్చి అంటగడుతున్నారు అని తన చేతిలో తళతళ మెరిసేటటువంటి ఖడ్గం తీసుకొని ఆ పాట ఎవరైతే సిలువను పైకెత్తి నేర్పిస్తున్నారో ఆ వ్యక్తి మెడకు బలంగా వేశాడు. ఒక్కసారి విసరగానే తల ఎగిరి ఒక చోట, మొండెం మరొక చోట పడిపోయింది. అక్కడ రక్తము బాగా ప్రాంతమంతా రక్తసిక్తమైపోయింది. దాని మీద ఈ సిలువ కూడా పడిపోయి ఉంది. ఇంకెవ్వడైనా గనక వేరే మతాన్ని మా మధ్యలో పాడటం కానీ చెప్పటం కానీ చేస్తే వీడిలాగా మీ బతుకైపోతుంది, మర్యాదగా వెళ్ళిపోండి అన్నారు. కానీ క్రైస్తవుడు ఎప్పుడు ఎలాగుండాలంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా తుది శ్వాస వరకు క్రీస్తు కొరకే నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండో వాడు వంగి ఆ సిలువను చేతబోని దేవుని మాటలు 4 చెప్పి, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అని పాడటం మొదలుపెట్టాడు. అలా ప్రజలందరూ పాట నేర్చుకుని ఎంతో చక్కగా గానాలాపన చేస్తూ ఉండగా ఆ అడవి నాయకుడు వెంటనే వచ్చి రెండో వాడిని నరికాడు. రెండవ తల, ఆ రెండవ మొండెం అటు ఇటు పడిపోయాయి. రక్తం మరింతగా మొదటి రక్తంతో కలబోసుకొని తోడయ్యాయి. ఇలా రక్తసిక్తమైపోతుంది. చివరికి 10వ వాడు కూడా ఈ ఖడ్గానికి బలైపోయాడు. 10 మంది బలైపోయారు ఒకే రోజు. లాస్ట్కు అప్పుడే రక్తం ఏరులై పారుతుంది. అక్కడ ఆ రక్తములో పడిపోయి ఉందన్నమాట. సిలువ తేలియాడుతూ ఉంది. సిలువ మాత్రం మునిగిపోకుండా తేలియాడుతూ ఉంది. అలా తేలియాడుతూ ఉండగా ఇతడు దాన్ని చూస్తూ ఎందుకో తన లోపల 10 మందిని చంపే వరకు భయపడలా. 10వ వాడిని చంపిన తర్వాత గుండెల విసెలా భయమేసిపోయింది, ఏడవాలనిపిస్తుంది, ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు, చాలా గలిబిలైపోయింది అక్కడ. కాసేపటికి తాను ఏడవటం మొదలుపెట్టాడు. ఒరే నాయన, మనల్ని కూడా చంపేస్తాడేమని ప్రజలందరూ అనుకుంటున్నారు అక్కడ. కానీ ఈ లోపుగా తాను ఏం చేశాడంటే, ఆ ఖడ్గమును విసిరి పారవేసి అతడు అన్నాడు కదా, వంగి ఆ సిలువను చేత తీసుకొని, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, యేసుని నేను వెంబడించదను, వెనుతిరుగను వెనుతిరుగను వెనుతిరుగనని తన చేత సిలువను తీసుకున్నాడు. 10 మంది చనిపోయిన పరమల ఒక్క మనిషి రక్షించబడితే ఆ ఒక ఆత్మ దైవ సన్నిధిలో విలువైనదై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకే బైబిల్ స్కూల్లో ఎప్పుడూ ఒక నినాదం నేర్పెట్టాం మా పిల్లలకు. చెప్పండి బాబులు, ఇద్దరు లేచి నిలబడి నా ముఖం చూసి కదా అటు తిరగండి. మరొకసారి
మూడోసారి ముచ్చటగా అది మా వాళ్ళకు నేర్పిన నినాదం. సేవకైనా సరే చావుకైనా సరే ఢీ అంటే వాళ్ళే కావాలి సేవకు. ఇప్పుడు ఊరికే పిరికి మొహమోళ్ళు పనికిరాని వాళ్ళందరూ బైబిల్ స్కూల్కి వస్తూ ఉంటారు. వెరైటీ వాళ్ళందరినీ మా దగ్గరికి దోస్తారు. బాబోయ్ మామూలుగా కాదు మా బాధలు, వర్ణనాతీతం. అన్ని వెరైటీస్ వచ్చాయి. ఇదేదంటే బైబిల్ స్కూల్. 10th తప్పగానే ఆ బైబిల్ స్కూల్ సావురా అని పంపుతున్నారు మమ్మల్ని సావగొట్టడానికి. ఇట్లాంటి మందంతా చేరతారు. మళ్ళీ ఏం చేస్తాం, మాకు తప్పదు కదా. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళని అందరినీ వేసుకొని వాళ్ళను బాగా మూసలో వేసి కరగబెట్టి ఒక షేప్ తీసుకొస్తాం. 1 సంవత్సరం పడుతుంది. కాస్త షేపులు వచ్చాయన్నప్పుడు బైబిల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ చేసి పండ్రా సేవకని పంపుతాం. మొన్నే ఆగస్టు 13, 18వ బ్యాచ్ 14 మంది ఆడపిల్లలు మగపిల్లలతో సహా 14 మంది వెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రస్తుతం 10 మంది చదువుతున్నారు దేవుని వాక్యాన్ని. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎటువంటి వాళ్ళు వచ్చినా ఎట్లో కొట్ట వాళ్ళను మొత్తం మీద చాలా కష్టపడైనా సరే తిప్పలు పడి తర్ఫీదిస్తున్నాం. కొంతమంది 4 ఏళ్ల పిల్లల్ని తీసుకొచ్చి ఒక తల్లి అంటుంది, అయ్యా ఈడు మాట వినటం లేదు, ప్రార్థన చేయండి అని. ఎన్నేళ్ళోడు మరి మా దగ్గరికి వచ్చి 16, 17 నుంచి 18 ఆ ఏజ్లోంచి వస్తారు. ముసలోళ్ళ వరకు కూడా వస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ ముదురులందరూ వచ్చేది బైబిల్ స్కూల్కే. మరి వీళ్ళందరినీ ఒక పట్టుబట్టి వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలంటే అందుకే నా చుట్టూ ఊడింది కూడా, అందుకే తెల్లబడింది కూడా. పండు ముసలు ఉన్నాయి కాదు, మొన్నే 60 నిండాయి కానీ వయసు 20 అంటాను నేను. వయసు ఏమో 61 ఇప్పుడు, కానీ మైకు పట్టుకుంటే కేవలం 20 నా వయసు. ఎందుకంటే 20 ఏళ్ళలాగినే నేను తిరుగుతూ ఉంటాను. అంతేనా జాన్సన్ గారు? దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు ఆయన అంటూ ఉంటాడు ఎట్లా తిరుగుతారని. ఈరోజు ఇక్కడికి వచ్చాం, సాయంత్రానికి విజయవాడ వెళ్తాం. రేపు ఉదయాన్నే బయలుదేరి పగలు రాత్రి 2 పూట్ల పాలకొల్లు నుంచి లోపలికి అక్కడికి వెళ్ళి మీటింగ్ ముగించుకొని వచ్చి మళ్ళీ ఎల్లుండి పగలు ఉదయాన్నే క్లాసు, ఆ తర్వాత మీటింగ్, ఆ తర్వాత మళ్ళీ చీరాలకు రావాలి. ఇట్లా ఎప్పుడూ తిరుగుతానే దేవుని సేవలో. తిరగకపోతే రోగినవుతాను, తిరిగితే ఆరోగ్యవంతుడుగా ఉంటా. దేవునికి స్తోత్రం. మొన్న ఆదివారం చెప్పాను, ఒంటి నిండా బీపీ షుగర్ అన్నీ ఉంటాయి నాకు. రకరకాల బలహీనతలు ఉన్నాయి శరీరంలో. అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు రోగాలే. రోజుకు 15 ట్యాబ్లెట్లు, దాదాపు 45 ml ఇన్సులిన్, ఇవన్నీ వేసుకుంటాను ఈ శరీరం. పోయిన ఆదివారం మా విశ్వాసులకు చెప్పా, నేను ఏ రోజు మందుల బలముతో ఆరోగ్యంగా ఉన్నాను, తిరగలుగుతున్నాను ఒక్క రోజు చెప్పలేదు, చెప్పను కూడా. మందుల బలం కాదు నన్ను నిలవబెట్టేది, ఆత్మ బలం నిలవబెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏ బలం అండి? అందరు చెప్పాలి. మనకి ఏ బలం కావాలి? కొంతమంది మందిరానికి వచ్చి ఉసురోమంట తెగులు పట్టిన కోళ్ళలోకిలా కూర్చొని ఉంటారు. అట్లా ఉంటే నీకేం రాదు. నీకు రోగం అనుకుంటే చప్పట్లు కొట్టి శక్తివంతంగా ఆరాధిస్తే ఆ దెబ్బతో నీ రోగం బయటికి వెళ్ళిపోవాల్సిందే, ఆరోగ్యం రావాల్సిందే. 102 జ్వరం ఉన్నప్పుడు కూడా 2 గంటలు వాక్యం చెప్పిన రోజు ఉంది. హల్లెలూయా. ఎంత జ్వరం? 102 జ్వరములో కూడా 2 గంటలు వాక్యం. ఆ రోజు అందరూ అనుకున్నారు అయ్యగారు అయిపోయాడులే, ఈరోజు పెందలకడ వదిలేస్తాడు. ఆ రోజే కొద్దిగా లేటుకు వదిలే. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం 7 ఈస్ట్ గోదావరిలో ఉన్నాను. పగలు 2:30 గంటలు, రాత్రి 2:30 గంట. ఇంకా అప్పటికే వాళ్ళు ఇంకా చెప్పండి అన్నట్టు రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళు కూడా మీలాగే ఆసక్తి పరులు. చక్కగా మధ్యాహ్నం 2:30 గంటలు, రాత్రి 2:30, మొత్తం ఒక రోజులో వాక్యం అంతా చెప్పి
మళ్ళా రాత్రికి ప్రయాణం చేసి 3 గంటలకెళ్ళ పాపం మావాడు బెసలేలో బండి తోలుతూ ఉంటాడు. మళ్ళీ నన్ను విజయవాడలో దింపి మళ్ళీ గుంటూరు రోడ్ అనమాట. మిర్చి తినబట్టి అట్టున్నానని నువ్వు అనుకోవాకు. గుంటూరు కారాన్ని బట్టి కాదు, ఆత్మబలమును బట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మబలం ఉండాలి. అప్పుడు తండానాయకుడు కూడా ముందుకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్ముతున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. నాతో పాటు అనేక మంది క్రైస్తవ లోకమంతా, ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవ లోకం, ముఖ్యంగా భారత గడ్డ మీద భారతీయుడుగా ఉన్నటువంటి నేను, నా భారత గడ్డ మీద అనేక మంది ఇటువంటి క్రైస్తవ వ్యతిరేకులు వాళ్ళు యేసు ప్రభును వైపు తిరగాలనేదే నా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. నేను పేర్లు పబ్లిక్ లైవ్ వెళ్తుంది కాబట్టి నేను చెప్పను, కానీ కొన్ని పేర్లు మరి చెప్పి ప్రార్థనలు చేస్తూ ఉంటాను నేను. ఓ స్తోత్రం. ఎవరైతే క్రైస్తవ్యానికి విరోధంగా మాట్లాడతారో వాళ్ళ పేర్లు చెప్పి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనకు దేవుడు ఒక శుభదినాన్న జవాబు ఇవ్వబోతున్నాడు. కరడుగట్టిన తీవ్రవాదులను దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. I have decided to follow Jesus. I have decided to follow Jesus. Chapatlu. I have decided to follow Jesus. No turning back, no turning back. No turning back, no turning back. యేసుని నేను వెంబడించెదను, యేసుని నేను వెంబడించెదను, యేసుని నేను వెంబడించెదను. వెనుతిరుగను, వెనుతిరుగను, ఓ వెనుతిరుగను గను. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back. Oh, no turning back. హల్లెలూయా. సిలువ నా ఎదుట, లోకం నా వెనుక. సిలువ నా ఎదుట, లోకం నా వెనుక. సిలువ నా ఎదుట, లోకం నా వెనుక. వెనుతిరుగను, వెనుతిరుగను. ఆమేన్. వెనుతిరుగను, తిరుగను. ఆమేన్. అందరూ చెప్పండి, వెనుతిరగను. ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి వదిలిపెట్టి ఏ వాళ్ళు దేవుని దగ్గర. హల్లెలూయా. ఎన్ని కష్టాలు నష్టాలు. ఎందుకంటే పౌలు అంటాడు కదా, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి. హల్లెలూయా. 12వ వచనం చదువుదాం. 12. వల ఏమవ్వలేదట. గట్టిగా చెప్పండి, వల పెగలలేదు. ఆమేన్. వల అనగా అన్యజాతులు ఉన్నటువంటి దేవుని సంఘమునకు సూచన. వల అంటే అన్యజాతులతో నిండినటువంటి దేవుని సంఘమునకు సూచన. యోహాను
ఇది వ్రాస్తున్నప్పుడు దాదాపు విలియం బార్క్లే అంటున్నాడు. విలియం బార్క్లే అని గొప్ప అద్భుతమైన పుస్తకాలు క్రొత్త నిబంధనలో ఉండే ప్రతి ఆ పుస్తకానికి చక్కని కమెంటరీ వ్రాసినటువంటి వాడు వ్యాఖ్యానకర్త విలియం బార్క్లే. ఆయన అంటాడు కదా, అప్పటికే క్రైస్తవ సంఘం ప్రారంభించి 60 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు అయిపోయింది సంఘం ప్రారంభమై. సంఘం ప్రారంభమై 60 సంవత్సరముల తర్వాత ప్రేమాపోస్తులుడుగా పిలువబడిన యోహాను తాను సువార్త వ్రాస్తున్నాడు. AD 96 అన్నమాట. అది AD 96వ సంవత్సరం. AD 96లో ఈ యోహాను సువార్తను వ్రాస్తూ ఉన్న నాటికి ఈ ఉదంతాన్ని ఎత్తి వ్రాస్తూ పరిశుద్ధాత్ముడు యోహాను మస్తిష్కములో ఇచ్చిన ప్రేరేపణను బట్టి కలమును చేతబోని ఈ అద్భుతమైన వాక్కును ఎత్తి మరీ వ్రాయించాడు. చూడండి, 12వ వచనములో గొప్ప చేపలతో నిండి ఉందంట. గొప్ప చేపలతో నిండి ఉన్న చేపలు అంత విస్తారముగా పడినను వాళ్ళ పెగలలేదు. గట్టిగా చెప్పండి అందరూ ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే యోహాను ప్రత్యక్ష సాక్షి. పోనీ ఆ రోజుల్లో సంఘానికి హింసాకాండ ఏది చెలరేగలేదా? అయ్యో, ఈ క్రైస్తవ్యం స్థాపించబడిందే దారుణ మారణ హింసను ఎదుర్కొంటూ, అనగా కల్వరిలో ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన బలియాగమయ్యాడు. దేవునికి స్తోత్రం. మన యేసయ్య ఎవరంటే ఆయన నిత్యత్వము మొదలుకొని బెత్లెహేములో జన్మించే వరకు పాపమెరుగని పరిశుద్ధుడు. హల్లెలూయా. ఎటర్నిటీ, నిత్యత్వము నుంచి బెత్లెహేములో జన్మించే వరకు పాపమెరుగని పరిశుద్ధుడు. బెత్లెహేములో జన్మించినది మొదలుకొని భూలోకములో 33.5 సంవత్సరాలు జీవించినంత కాలము పాపము చేయని పరిశుద్ధుడు. అనగా బెత్లెహేము మొదలుకొని కల్వరిలో పరమయాగమయ్యే వరకు పాపము చేయని పరిశుద్ధుడు. అలాగే పునరుద్ధానం మొదలుకొని పునరాగమనం వరకు, 2వ రాకడ వరకు పాపము లేని పరిశుద్ధుడు. అలా పాపం ఎరుగని పరిశుద్ధుడు, పాపము చేయని పరిశుద్ధుడు, పాపము లేని పరిశుద్ధుడుగా యేసు మరలా రాబోతున్నాడు తన భక్తత్రయము కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు. ఇంత అద్భుతమైనటువంటి పరిశుద్ధుడు ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు కానరాలేదు. అందుకే మలయాళం, నాది కేరళ రాష్ట్రం, నాది జాన్సన్ గారిది అంతా కేరళ రాష్ట్రం. నేను నా కుమారుడు మలయాళం నుంచి, మావాడు కొన్ని తమిళ్ నుంచి దాదాపు 160 పాటలు, 60 చిల్లర పాటలు ఇప్పటికే తర్జుమా చేశాం. యూట్యూబ్లో కూడా మా పాటలు ఉంటాయి. అగాపే మినిస్ట్రీస్ విజయవాడ అంటే మీకు వస్తుంది. ఎక్కువగా నా కుమారుడు పాడిన పాటలు ఉంటాయి. ఆ 4 సీడీలు కూడా చేశాము. అవి కూడా యూట్యూబ్లో ఉంటాయి. ఇప్పుడు సీడీలు కొనేవాడు లేడు, సీడీ ప్లేయర్లు కూడా లేకుండా పోయాయి. అట్లా చక్కగా రికార్డ్ చేయబడి పాటలు అందించబడుతూ ఉన్నాయి. దేవుడు ఎప్పుడైతే ప్రేరేపణ ఇస్తాడో మలయాళ పాటలు తెలుగులోకి తర్జుమా చేస్తూ వస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అట్లా నేను బైబిల్ స్కూల్లో చదివేటప్పుడు మాకు ఒక నినాదం నేర్పారు బైబిల్ స్కూల్లో. అదేంటంటే, కల్వరి కొండపై వెలిగిన దీపం, శతాబ్దాలుగా వెలుగుచున్న దీపం, నిన్న నేడు వెలిగే దీపం, ఆరిపోకుండా కాపాడుతాం. అపోస్తలులు వెలిగించిన సువార్తనే దీపమును ఆరిపోకుండా కాపాడుతాం, భావి తరాలకు అందిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
ఒక మైక్ పట్టుకోండియా, నాతో పాటు మీరు గొంతు కలపండి, మీరు కూడా నాతో పాటు చెప్పండి. చెప్పించవచ్చు కదండి అయ్యగారు, మీరు కూడా చెప్పాలి. పిడికిళ్ళు బిగించండి అందరూ ఒకసారి. నేను సత్తెనపల్లి నుంచి ఇటు వచ్చేటప్పుడు నాకు ఒక కమ్యూనిస్టు దిమ్మ కనబడింది అక్కడ, దాని మీద కంకి కొడవలి కనబడింది. కమ్యూనిస్ట్ వాళ్ళు ఎంత పట్టుదలగా ఉంటారో మీకు అందరికీ తెలుసు. అందులో కేరళలో ఇప్పుడు కూడా కమ్యూనిస్టు ప్రభుత్వమై ఏలుబడి చేస్తుంది. వాళ్ళు పిడికిళ్ళు బిగించి వాళ్ళు చెప్పే తీరు చూస్తే మతులు పోతాయి. మళ్ళీ పాస్టర్ గారు, వర్గీస్ గారు కమ్యూనిస్ట్ అని నా మీద వేసేవారు. నేను కమ్యూనిస్టు కాదు, కానీ ఎవరిలో ఏ మంచి ఉన్నా కూడా దాన్ని స్వీకరించగలిగిన మనస్తత్వం ఉంది. వాళ్ళు చెప్పే నినాదాలు అద్భుతం, ఆశ్చర్యంగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి అందరు పిడికిళ్ళు బిగించి పైకి ఎత్తండి, కుడి చేయి. అన్నం తినే చేత్తో ఒకసారి పైకి ఎత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్బే చాలదు, గట్టిగా చెప్పండి ఒకసారి, ఇంకా గట్టిగా చెప్పండి. ఇప్పుడు నినాదాలు చెబుదాం, అందరు కలిసి చెప్పాలి. కల్వరి కొండపై వెలిగిన దీపం, కల్వరి కొండపై వెలిగిన దీపం, శతాబ్దాలుగా వెలుగుచున్న దీపం, శతాబ్దాలుగా వెలుగుచున్న దీపం, నిన్న నేడు వెలిగే దీపం, నిన్న నేడు వెలిగే దీపం, ఆరిపోకుండా కాపాడుదాం, ఆరిపోకుండా కాపాడుదాం. అపోస్తలులు వెలిగించిన, అపోస్తలులు వెలిగించిన సువార్తనే దీపమును, సువార్తనే దీపమును ఆరిపోకుండా కాపాడుదాం, ఆరిపోకుండా కాపాడుదాం. భావితరాలకు అందిద్దాం. పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకోండి అందరూ. భావితరాలకు అందిద్దాం. మా తాత మా నాన్నకు అందించాడు, మా నాన్న నాకు అందించాడు, నేను నా కొడుకు అందించా. మా తాత యేసు ప్రభువుని నమ్ముకొని ఆరాధనకి వెళ్ళాడని కేరళలో పేపర్ మిల్లు ఉద్యోగం చేస్తుంటే సోమవారం ఉద్యోగానికి వెళ్ళగానే వర్గీస్ మా తాత పేరు నాకు పెట్టారు. మా ముసలోడి పేరు నాకు పెట్టడం మంచిదేని చూడలేదు కానీ పేరు పెట్టారు. మా తాత మంచి ఉద్యోగం ఉండేవాడట. మా నాన్న ఏ దృష్టితో పెట్టాడు నాకు తెలియదు, ఎప్పుడు అడగల, ఇప్పుడు లేడు కూడా అడగటానికి. నాన్న మా తాత పేరు ఎందుకు పెట్టావని అడగల, ఇప్పుడు గుర్తొస్తుంది అడిగితే పోయేదని. మా తాత పేరు పెట్టాడు. మా తాత మహం ఉండేవాడట భక్తిలో. ఉద్యోగంలో సోమవారం క్యారేజ్ పట్టుకొని ఉద్యోగానికి వెళ్ళాడు. వర్గీస్ నిన్న ఎక్కడికి వెళ్ళావు అన్నాడంట. ఆరాధనకి వెళ్ళానని చెప్పాడంట. ఎక్కడికి? మనమైతే ఒంట్లో బాగోలేదని అబద్ధాలు ఆడే, ప్రతిదానికి అబద్ధాలు ఒకటి. అబద్ధాలు ఆడనక్కర్లా, ఉన్నది చెప్పాడు తాత. అయితే ఇక నీ దేవుణ్ణి ఆరాధించుకో, గెడౌట్ అన్నాడంట. పేపర్ మిల్లు ఉద్యోగం. అప్పటికే 6గురినో 7గురినో పోషించాలి మా తాత పిల్లలను, ప్లస్ మా నానమ్మ తాత, మొత్తం 9 అనుకుంటా, 8 మందో పోషించబడాలి. నెలంతా పనిచేస్తే రోజుకు ఒక పూట తినే డబ్బులు మాత్రమే సరిపోతాయి అంతే, అతి కష్టం మీద. ఉద్యోగం కూడా బాయ్. కానీ ఉద్యోగం పోయినా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మా తాతగారి పిల్లల్ని ఎవరిని దేవుడు చేయి విడిచిపెట్టలా. సింహపు పిల్లలైనా ఆకలిగొనునేమో కానీ నీతిమంతుని దేవుడేం చేయడట, ఆకలిగొననివ్వడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? మన దేవుడు మనను ఆకలిగొననివ్వని దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు వదిలిపెట్ల. మనుష్యుడు వదిలిపెట్టినా ఎవరు వదిలిపెట్టరు? దేవుడు వదిలిపెట్ల. దేవుడు ఆ రీతిగా మా తాత దేవుని కొరకు నిలవబడ్డాడు. ఈ గ్రంథమే మా కుటుంబాలను వర్ధిల్లజేసింది. హల్లెలూయా. అట్లా మా తాతగారికి 3 కొడుకులు 4 కూతుర్లు అనుకుంటా. ఒకరెవరో కొడుకో ఎవరో చనిపోయినట్టున్నారు. ఈరోజు అందరూ వెళ్ళిపోయారులేండి. ఒకే ఒక ఆవిడ ఉంటే ఆవిడ కూడా వెళ్ళిపోయింది, మా నాన్నగారి అక్క. మొత్తం మీద
ఈరోజు వాళ్ళందరూ ప్రభు సన్నిధిలో ఉన్నారు. వారి పిల్లలమైన మేమున్నామే, మా తరం. ఈరోజు ఇది పట్టుకున్నోళ్ళను దేవుడు ఎవరిని చేయి వదిలిపెట్టలా. ప్రైజ్ ద లార్డ్. మరలా పాత వృత్తికి కానీ పాత లోకమునకు కానీ వెళ్ళిపోలా. అందరూ ప్రభువులో స్థిరపడ్డారు. మా చిన్నాన్నకు వరుస పెట్టి 4 ఆడపిల్లలు పుట్టారు. ఎంతమంది? గట్టిగా చెప్పండి. వరుస పెట్టి 4 ఆడపిల్లలు పుట్టారు. అయిపోయాడు రైడు అన్నారు అందరూ. ఎట్ట బతుకుతాడు రైడు అనుకున్నారు. మరి ఇది పట్టుకున్నోడిని ఆయన చూసుకుంటాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన ఏం చేశాడంటే దీవించడం మొదలుపెట్టారు. ఒక్క మాటలో చెప్పేసి ముందుకెళ్తా, ఆ 4 ఆడపిల్లలు ఈరోజు అమెరికా దేశంలో స్థిరపడ్డారు. ఎక్కడ? అమెరికా దేశంలో ఏమైపోయారు? ఇంకా అట్లా మా కుటుంబాలు ఎన్ని స్థిరపడిపోయాయో. మా పెదనాన్నకు 3 కొడుకులు అయితే పెద్దోడు చచ్చిపోయాడు, రెండోవాడు, మూడోవాడు. రెండో అతన్ని ఆయన దాదాపు 43 సంవత్సరాల క్రితం ఆయన కూడా అమెరికా దేశంలో వెళ్ళి స్థిరపడిపోయాడు. పెళ్ళిళ్ళు అన్నీ అక్కడే. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఇది పట్టుకున్నోడిని దేవుడు వదిలిపెట్టడు. ఎందుకంటే ఇది పట్టుకున్నావు కాబట్టి ఇదే మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది, ఇదే మిమ్మల్ని దీవిస్తుంది, ఇదే మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది. ఈ దేవుడు ఎప్పుడైనా సిగ్గుపరిచే దేవుడు కాడు. ఇక నా తరం వచ్చింది, దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. ఎన్ని కష్టాలు, నష్టబాధలు నేను జీవితంలో ఎదుర్కొన్నాను. కడు పేదరికమేంటో నా చిన్నప్పుడే మా ఇంట్లో నేను చూశాను. నాన్నగారు దేవుని సేవకు వచ్చేసారు, ఆంధ్రాకు వచ్చేసారు కేరళ నుంచి. నేను పుట్టకముందే వచ్చాడు ఆయన. సరైనటువంటి ఆహారం ఉండేది కాదు, సరైన బట్ట మాకు ఉండేది కాదు, సరైనటువంటి నివాసం ఉండేది కాదు, వసతులు ఉండేవి కాదు. ఎప్పుడు విసనకర్ర కానీ పేపర్ ముక్క కానీ విసురుకోవటానికి ఇట్లా ఫ్యాన్ కూడా వేసుకోవాలంటే భయం వేసేది. ఆ రోజు ఒకే ఒక ఫ్యాన్ చర్చిలో ఉండేది, 2 ఫ్యాన్లు అనుకుంటా. అట్లాంటి పేదరికపు అంచుల్లో ఉండగా మన యేసయ్య వదిలిపెట్టకుండా ఇది పట్టుకొన్నందున ఆయన వర్ధిల్ల చేశాడు. ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఇది పట్టుకోవటమే. నేను పలుమార్లు అనుకుంటాను, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేబోనకపోతే ఈరోజు నా స్థాయి, నా స్థితి ఈ రీతిగా ఉండేది కాదు. ఈరోజు నాకు దేవుడు ఎన్నో రీతులుగా తన అద్భుతమైన కృపను తోడుగా ఉంచి నడిపిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని చేయి విడిచేవాడు కాదు. అంతేగాని గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే ఈ వలలో చేపలు 153 పడిపోయాయి. ఎన్ని పడ్డాయి? కానీ వల ఏం కాలేదట, పిగిలిపోలేదు. అందుకే అపోస్తులుడైనటువంటి దైవచనుడైనటువంటి యోహాను ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నాడు, ఆ వల ఏం కాలేదట, అది పిగిలిపోలేదట. హల్లెలూయా. యేసుక్రీస్తు సజీవుడని రుజువు చేసి తన బిడ్డల దాసుల కొరకు సమకూర్చుటకు యోగ్యుడును మనస్సు గలవాడు దేవుడని చెప్పి భాగం మనకు తెలియజేస్తుంది. అందరూ జాగ్రత్తగా వినండి. వల అనగా దేవుని సంగమునకు సాదృశ్యం. అలాగే 153 చేపలు అన్య జనాంగము క్రీస్తులకు వచ్చి దేవుని సంగమనే వలలో ఉండటం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. కానీ వల పిగిలిపోలేదు. అందరూ చెప్పండి అన్నమాట. మరొకసారి, వల అయినా వల పిగిలిపోలా. అట్లాగే దేవుని సంగమనే వల పిగిలిపోవాలని, లేకపోతే తెగిపోవాలని, తెంపేయాలని, సర్వనాశనం చేయాలని, నిర్మూలించాలని, భూమి మీద లేకుండా చేయాలని సాతానుడు సంఘ స్థాపన మొదలుకొని ప్రారంభవాడు అన్ని పన్నాగములు వేసి క్రీస్తు సేవకు విరోధంగా కార్యాలు మొదలుపెట్టాడు. ప్రారంభ శతాబ్దంలోనే ఎన్ని బాధలు పెట్టాడంటే సంఘానికి ఎన్నెన్నో బాధలు వచ్చాయి. అపొస్తల కార్యములో చరిత్ర మనం నేర్చుకుంటే 1వ అధ్యాయంలో యేసు ప్రభు పరిశుద్ధాత్మను వాగ్దానం చేశాడు. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు 120 మంది సంఘముగా కూడి ఉంటే వారి మధ్యకు దిగొచ్చాడు.
3వ అధ్యాయంలో కుంటివాడు అద్భుతమైన స్వస్థత పొంది వాడు దేవాలయమునకు వెళ్ళటం మొదలుపెట్టాడు. 4వ అధ్యాయం వచ్చేసరికి అపోస్తులైన పేతురు యోహాన్ల ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటే బయట నుంచి అధినాయకులు గట్టిగా మందలించారు, జాగ్రత్త, ఈ యేసునామమును బట్టి నువ్వు ప్రకటించడానికి వీల్లేదని. అప్పుడే పేతురు అంటాడు కదా, అయ్యా మేము విన్న వాటిని గురించి కన్న వాటిని గురించి చెప్పకుండా అసలు అలా ఎలా చెప్పకుండా ఉండగలం, మీరే న్యాయం చెప్పండి అన్నారు. బంతి తిరిగి కొట్టారంతే. 5వ అధ్యాయంలో సైతానుగాడు అనుకున్నాడు, ఇక లాభం లేదురా, సంఘము వెలుపల నుంచి ఎంత పాడు చేద్దామని ప్రయత్నం చేసినా వీళ్ళు అదరక బెదరక నిలబడ్డారు. సంఘం లోపలికి వెళ్ళి సంఘాన్ని జరగొడదామని బయలుదేరాడు. అదొక పిల్ల సైతాన్ ఐడియా అయి ఉంటుంది. ఎప్పుడు పిల్ల సైతాన్లే ప్రమాదకరం. సంఘం లోపలికి వచ్చేసి అననీయ సప్యర్ ఒక ఆంటీ ఒక అంకుల్లో జొరబడ్డాడు. ఒక్క ఆంటీ చాలు, ఒక్క అంకుల్ చాలు సంఘానికి. నా చుట్టూ ఊడిందంటే నాయన ఎన్ని రకాల విశ్వాసులు ఉంటారో. సంఘాలలో మా జాన్సన్ గారికి కొన్ని తెలుసు, ఎందుకంటే మేమిద్దరం ప్రాణ స్నేహితుల్లాగా ఉంటాం, అటు ఇటు అనేక విషయాలు పంచుకుంటాం. ఎన్ని రకాల్లో నాయనో వీళ్ళందరినీ ఒక దారికి తీసుకురావాలంటే మామూలు బాధలు కాదు. జుట్టు తెల్లబడిందంటే ఎన్ని రకాలు తిరుగుబాటుదారులు ఎంతమంది ఎదురయ్యారో సేవలో. కొంతమంది అన్నారు వర్గీస్ గారి పని అయిపోయిందని. అప్పుడే నా పని ప్రారంభమైంది. అరే నువ్వు పిలిస్తే సేవకు రాలా, దేవుడు పిలిస్తే సేవకు వచ్చా. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగ జీవితంలో ఎన్ని భయంకరమైన, ఎందుకంటే సైతానుడు అననీయ సప్ఫీరా రూపంలో లోపలికి వచ్చేసాడు. ఆంటీ అంకుల్ స్పాట్లో చచ్చారు. ఇంకా చూడండి 6వ అధ్యాయములో పరిచయ బృందము. ఇలాగొస్తే ఇక 7వ అధ్యాయము ఈ భాగానికి వచ్చేసరికి స్టెఫెన్ యొక్క మరణము. క్రైస్తవ సంఘ ప్రథమ హతసాక్షిగా స్టెఫెన్ మొట్టమొదటిగా వెళ్ళాడు అక్కడికి. అయినా సంఘం చెక్కు చెదర్లా. 8వ అధ్యాయం 4వ వచనానికి రాగా హింసాకాండ చెలరేగి సంఘం ఏమైందంటే ఆయా ప్రాంతాలకు చెదరిపోయారట. చెదరిపోయి ఎవడికి వాడు చెట్టుకొకరు పుట్టకొకరు దాక్కొని లేరు. ఎక్కడికైతే వెళ్ళారో చెదరిన ప్రతి స్థలంలో సువార్త చెప్పారు. ఎంతమంది నమ్ముతారు ఈరోజు? గట్టిగా చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పారు వాళ్ళు? అప్పుడు మీరు కూడా ఏం చెప్పాలి? గట్టిగా చెప్పండి. ఏ ప్రాంతానికి వెళ్ళినా యేసే రక్షకుడు చెప్పండి, అంతే. ఈ ఊరును మార్చిన చరిత్ర దైవజనులది. దేవునికి స్తోత్రం. ఈ ఊరు చరిత్ర చెప్పేసరికి అడిగా, ఇప్పుడెవరన్నా దొంగలు ఉన్నారా అని. ఇప్పుడెవరు లేరట. మన కారు జాగ్రత్తగా ఉంది కదయ్యా, ఇప్పుడెవరు లేరు కదా. టైర్లు ఎవడు బీక్కుపోదు కదా. ఏంలా అయ్యగారు మంచి టోపీ పెట్టుకొని టిప్ టాప్గా నీట్గా ఉన్నారు కాబట్టి మాకేం భయం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా బాగుందండి ఇది. దీని వెనక చరిత్ర అడగాలి మీతో అయిన తర్వాత, లేదంటే మీది ఒకటి తీసుకొని వెళ్ళిపోవటమే టోపీ. దేవునికి స్తోత్రం. ఎంత దాని వెనక ఏదో చరిత్ర ఉంటుంది, కనుక్కోవాలి. అది ఇందాక టైం లేక, ఎందుకంటే నాకు ఇట్లాంటివన్నీ చాలా ఇష్టం, నేను కనుక్కుంటాను. దేవుడు ఎవరిలో ఏముంచాడో, ఎట్లా ఉంచారో, ఆ దేవుడు ఎట్లా దర్శించాడో, ఎన్నెన్నో. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రత్యక్షతలు దేవుడు ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందరూ ఒకేలాగా ఉండలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వల పిగిలిపోలేదు. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. చెదరిపోయారు. ఒక్కొక్కరు ఏమైపోయారు? చెదరిపోయారు. చాలా ప్రాంతాలకు చెదరిపోయారు. చెదరిపోయినప్పటికీ వల ఏం కాలేదు, పిగిలిపోలా. దేవుని సంఘమనే వల ప్రపంచమంతా తలక్రిందులైనా దేవుని సంఘాన్ని ఎవరేం చేయలేరు. ఒకరిని చంపితే 100 మందిని లేపుతాడు దేవుడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి ఒక్కొక్కరు. దేవునికి స్తోత్రం. ఒక పీటీ వర్గీసు నేల కొరిగితే 100 మంది పీటీ వర్గీసులను మించిన వాళ్ళని దేవుడు లేపుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఎంతమంది దేవుని సంఘం అనే వలలోకి వచ్చినా, అలాగే ఎంతమంది ఈ వలను చింపుదామని చూచినా, ఎంతమంది దేవుని సంఘానికి విరుద్ధంగా లేచినా ఒక్కరు కూడా ఏమీ చేయలేరు. మహా అయితే 10 మందిరాలు మూత వేయిస్తారు, మహా అయితే 10 మందిరాలు తగలబెడతారు, మహా అయితే 10 మందిని చంపేస్తారు. ఆయన భయం లేదు మాకు. ఎందుకంటే కల్వరి కొండపై వెలిగిన దీపం, శతాబ్దాలుగా వెలుగుచున్న దీపం, నిన్న నేడు వెలిగే దీపం, ఆరిపోకుండా కాపాడుతాం. అపోస్తలులు వెలిగించిన సువార్తనే దీపమును ఆరిపోకుండా భావి తరాలకు. ప్రైజ్ ది లార్డ్. మీలో పలువురు యవనస్తులను, యువతి యువకులను దేవుడు సేవ కొరకు లేవనెత్తునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మందిరములో నుంచి అనేక మంది దేవుని సేవార్థమై అనేక ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళుదురుగాక. ఇదొక మిషనరీ సంఘంగా దేవుడు ఉంచునుగాక. రిబలబలబౌడి ఆరబల్ కడబలబలబందరాధన రిబలబలబౌషి ఆరబస్ కడగజన. యేసు నామములో దేవుని సంఘం అనే బల పిగిలిపోలేదు. హల్లెలూయా. దారుణ మారణ హింసాకాండ చెలరేగినా కూడా క్రైస్తవ్యం దూసుకొని వెళ్ళిపోతుంది. హల్లెలూయా. 2005లో ఎవడో నాతో ఇట్లాంటి నెలల్లోనే సెప్టెంబర్ అక్టోబర్లో, ఒరే పాస్టర్ నిన్ను మర్డర్ చేస్తాన్రా రే అని 3 రోజులు ఫోన్ చేశాడు. మర్డర్ వీరుడు ఉన్నాడో చచ్చాడో తెలియదు. నేనున్నా నేను పుట్టి పెరిగింది కడప గడ్డ మీద. ఏ గడ్డ? వైఎస్ఆర్ జిల్లా అంటారు చూడండి, కడప గడ్డ మీద నడిబొడ్డున సియోనుపురం అని ఉంటుంది. రాజారెడ్డి వీధి, సియోనుపురం. 10వ తరగతి వరకు సిఎస్ఐ స్కూల్లో చదివినోడిని. అప్పట్లోనే చిన్నప్పుడే, ఎందుకంటే ఫ్యాక్షనిజం అంటారు కదా అక్కడ, ఇప్పుడేముందిలే కానీ ఫ్యాక్షనిజం అస్సలైంది ఉన్న కాలంలో అక్కడ ఉన్నా. బాగా తన్నటం వచ్చు, బాగా తన్నించుకోవటం కూడా వచ్చు. 2 దంతే 4 దన్నేవాడిని, 4 దంతే 8 దన్నేవాడిని, 8 దంతే 4 8 దన్ని వచ్చేవాడిని. చివరికి ఇక నా హాస్టల్లో 5 సంవత్సరాలు చదివాను. లాస్ట్కు 10వ తరగతికెల్లా నేను చదివే హాస్టల్ వార్డన్ను కొట్టడానికి సియోనుపురం 15 మంది రౌడీలు వేసుకొని పోయి ఒక ఆదివారం రాత్రి ఆ దెబ్బతో అల్లకొల్లోలం అయిపోయి చివరికి నన్ను మర్డర్ చేయించాలని ఆ వార్డను పసిగట్టాడు. బాగా నందికొట్కూరోడు అన్నమాట, కర్నూలు దగ్గర. మేము కడపోళ్ళం, వాడు నందికొట్కూరు. ఏంటని దౌర్జన్యాలు అన్నమాట. చిన్నప్పటి నుంచే ఈ గొడవలు పోట్లాట్లకు పరిగెట్టాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ రోజో చనిపోవలసిన వాడిని నా దేవుని దృష్టిలో నేనున్నాను కాబట్టి దేవుడు విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పట్టుకున్న తర్వాత నేను కడప వెళ్తే వాళ్ళు చాలామంది నా భాష చూసి ఆశ్చర్యపోయారు. ఒరే, నోరు తెరిస్తే బండబూతులు తిట్టేవాడివి, నీ భాష ఏంట్రా, నీ బతుకేంట్రా? మతం మారలా, భాష మారింది. మతం మారలా, రూపు మారింది. మతం మారలా, హృదయం మారింది. మతం మారలా, మనస్సు మారింది. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని 43 సంవత్సరాలుగా ప్రభు పంపిన స్థలాలకు పరుగు తీస్తూనే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా సంఘము వెనగడికి ఒకడు అన్నాడు, నీ సంఘాన్ని నేను పాడు చేస్తాను అన్నాడు. నేను అన్నాను, నాకు సంఘము లేదన్నా. అదేంటి, అది మీ సంఘమేగా, నాది కాదన్న. ఇంకెవరిది? దేవుంది. మరి మీరెవరు? దేవుడు జస్ట్ ఆ సంఘానికి కాపరిగా ఉండమన్నారు. నేను బతికుండే వరకు బహుశా దీనికి ఉండొచ్చు, లేదా ఇంకో చోటికి పొమ్మంటే పోవచ్చు. సంఘం నాది కాదు, దేవుని. దేవుని సంఘాన్ని ఎవడన్నా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఎవరిని? గట్టిగా చెప్పండి. చెప్పటానికి చాలా ఉదాహరణలు, సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎన్ని ప్రాంతాలలో క్రైస్తవ్యానికి విరోధంగా లేచినోడు
చెట్టుకొకరు పుట్టకొకడు పోయాడు. హల్లెలూయా. ఓసారి ఒక చోట బల్లారాధన జరుగుతుంటే బల్లను ఇసిరికొట్టాడు. ఇద్దరు ముగ్గురు గొడవలకి ఎగబడి బల్లారాధన మొత్తం ఇసిరికొట్టాడు. రొట్టె ఒకవైపు, ద్రాక్షారసం మరొక వైపు. అదే వారములో వీళ్ళు ఏదో బాంబ్ బ్లాస్టింగ్ ఇవి ఉంటాయి కదా, బాంబులు తయారు చేస్తారు. అయ్యో తయారు చేస్తూ ఉంటే ఉన్నట్టుండి పేలిందంట. చెట్టుకొకరు పుట్టకొకరు ఒక్కొక్కడిది తారాజువులు విసిరినట్టుగా ఈ చెయ్యి బూ 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 అలా బూ కాలు ఒక్కొక్కటి ఒక్కొక్క చోటికి పోయి గుడ్డోడు నడ్డోడు ఎడ్డోడులాగా తయారై ఒక్కొక్కడు భయంకరంగా అడ్రస్ లేకుండా పోయారు. అరే ఈ బైబిల్ పట్టుకుంటే మేం భయపడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లిని చూపించి పులి అంటే భయపడే రకాలం కాదు. తాడు చూపించి పాం అంటే భయపడే రకాలం కాదు. అరే అన్నిటికీ బరి తెగించి సేవకు వచ్చిన వాళ్ళం. అన్నిటికీ మేము రెడీగా ఉన్నాం. ఏది తన్నటానికి పొడవటానికి కాదు, క్రీస్తు కొరకు. నాకు ఇందాక ఆ మాట క్రీస్తు సాక్షి, అదే కదా మీ ఎదురుగా క్రీస్తు సాక్షి. అవసరమైతే హత సాక్షి, అంతే కదా దాని అర్థం. అవసరమైతే అది సాక్షి. దేనికైనా బరి తెగించే ఉన్నారుగా, దేవునికి స్తోత్రం. క్రీస్తు సాక్షి. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. క్రీస్తు సాక్షులం మనం. సంఘాన్ని ఎవడేం చేయలేడు, గుర్తుపెట్టుకోండి. సంఘాన్ని ఎవరు ఏం చేయలేరు, ఏం కావు సంఘాలు. మాకేం భయమే లేదు. ఒక పాస్టర్ పోతే ఇంకో పాస్టర్, ఒకరు పోతే నలుగురిని లేపుతూనే ఉంటాడు. ఇదొక మిషనరీ సంఘంగా దేవుడు చూస్తున్నాడు. అనేక మంది యువతి యువకులు సేవ కొరకు బయలుదేరాలి. ఈ సంఘము నుంచి పలువురిని ప్రభు లేవనెత్తాలి. క్రీస్తు సాక్షులుగా లేవనెత్తబడాలి. పలు ప్రాంతాలకు ఇక్కడి నుంచి సేవ కొరకు పంపబడాలి. సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. 8వ అధ్యాయంలో చెదరిపోయారు. చెదరిపోయిన వాళ్ళు చెదరిపోయిన ప్రాంతాలు సువార్త చెప్పారు. మొత్తం మీద హింసాకాండ ఆగల. 9వ అధ్యాయంలో అయితే బాబు సౌలు లాంటి మహాశైలు లేచారు. క్రైస్తవ సంఘమును కుక్కటి వేళ్లతో సహా పెకలించి వెయ్యాలని విశ్వప్రయత్నం చేసిన వాడు. అలనాడు ఈ సౌలు లాంటి మనుషుల్లో మత ఛాందస్సవాదులు, మతం అనే మత్తు మందు మానవుని యొక్క మస్తిష్కమునకు మత్తెక్కించి మతోన్మాదులుగా మార్చి పరమత సహనం లేకుండా చేస్తున్నదే మతం. అట్లాంటి మతమౌఢ్యముతో నిండిపోయినటువంటి సౌలని ఆ యవనస్తుడు స్టెఫెను చనిపోయేటప్పుడు అక్కడే సాక్షిగా నిలబడి ఉన్నాడు. ఓ ఈ స్ఫూర్తితో సౌలు అనుకున్నాడు కదా, క్రైస్తవ సంఘమును పూర్తిగా సమూల ధ్వంసం చేద్దామని ఇదిగో అధికారుల దగ్గరికి వెళ్ళి అధికార పత్రమును చేతపట్టుకొని బయలుదేరాడు. బయలుదేరి రోజు సంఘమును పాడు చేయుట అతని విధిగా ఎంచుకొని వెళుతూ వచ్చాడు. కానీ ఒకరోజు ఆ సంఘాన్ని పాడు చేయాల్సింది దమస్కు ప్రాంతంలో జస్ట్ గేటు వరకు వెళ్ళాడు. ఒక బలమైన వెలుగొచ్చి కమ్మిందంటే స్పాట్లో డామ్ అని పడ్డాడు. పడేసరికి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. స్వామి ఎవరండి తమరు? ఇంకెవరయ్యా? నీవు అనుదినము హింసిస్తున్నావు చూడు, ఆ యేసు నేనే బాబు. అట్లా సౌలును పడి ఒక పెద్ద వికెట్ పడింది క్రైస్తవేమలో. హల్లెలూయా, హల్లెలూయా. బ్రహ్మాండమైన చేప పడింది వాళ్ళలో. మామూలు చేప కాదు, గొప్ప చేపలను ఉందా. 12వ వచనంలో బైబిల్ అందరూ జిప్పు కట్టేశారా? మీరు ఎప్పుడైతే జిప్పు కడతారో అప్పుడే మొదలు పెడతా ప్రసంగం. ఏ చేపలమ్మా? అందరూ చెప్పండి. అప్పుడు ఒక గొప్ప చేప పడింది. అయ్ బాబోయ్, ఒక గొప్ప చేప పడితే ఆ వల వేసేవాడికి ఎంత ఆనందమో. కొన్ని గొప్ప చేపలు మన కళ్ళ ముందు భారత గడ్డ మీద
పడే దృశ్యాన్ని చూడబోతున్నారు. ఇప్పటికే ఇదిగో కువైట్ రాజు యేసు ప్రభుని నమ్ముకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. సౌదీ అరేబియా రాజు ఒక ఆయన యేసు ప్రభుని రాకుమారుడు నమ్ముకున్నాడట. ఇప్పుడు రాకుమారులు రాజులు నమ్ముకునే కాలం వచ్చేసింది. హల్లెలూయా. ఆలస్యం లేకుండా ఈ చేతులకు పని జరగబోతుంది. అదే బాప్టిస్మాలు ఇవ్వబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. భారత గడ్డ మీద దేవుడు తన కార్యాన్ని జరిపించుకునే రోజులు దగ్గర పడిపోయాయి. ఆంధ్ర గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద, ఓ స్తోత్రం, సత్తెనపల్లి గడ్డ మీద, ఈ గ్రామ గడ్డ మీద అనేక మంది నూతన ఆత్మలు దేవుని సంఘం అనే వలలోనికి, ఈ సంఘములోకి రాబోతున్నారు. నమ్మే వాళ్ళు మాత్రం చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. రిబల బరబలి ఆరబ స్కడగ జనాద బల్బడ బల 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 బౌడి ఆరబ యోరబ షైడరాదగ స్కడగ జన యేసు నామములో. జీసస్, జీసస్. వల పిగిలిపోలేదు. పెద్ద చేప, బ్రహ్మాండమైన చేప. అందరూ ఆశ్చర్యపోయారు. చివరికి అననీయ గారు బాప్టిజం ఇవ్వటానికి వెళ్ళేసరికి ఇచ్చే ముందు దేవుడు వెళ్ళమంటేనే భయపడిపోవడం, ఊరుకోనయ్యా నన్ను పంపిస్తున్నావు. అసలే దుర్మార్గుడు, సంఘాన్ని రోజు పాడు చేసేవాడు. ఇట్లా బాప్టిజం పేరట ఊరికే మోసగించేసి నన్ను కూడా వేసేస్తాడేమో. సేవకైనా సరే చావుకైనా సరే ఎవరు నేర్పలేదు అననీయకు. ఆవిడ దేవుడు చెప్పాడు, అననీయ సేవకైనా సరే చావుకైనా సరే డి అంటే డియనా అన్నాడు. సేవకైనా సరే చావుకైనా సరే డి అంటే గట్టిగా, సేవకైనా సరే చావుకైనా సరే ఇంకా గట్టిగా విశ్వాసం తను. అప్పుడు అన్ని ఉంటాడు మూడవసారి ముచ్చటగా, సేవకైనా సరే డి అంటే నేరుగా సౌలున్నింటికి వెళ్ళాడు. బాబు నన్ను దేవుడు పంపించాడు, ముందే చెప్పాడు లేండి అయ్యగారు, మీరేనా నాకు బాప్టిజం వచ్చేది. అయ్య ముందు నా నెత్తి మీద ప్రార్థన చేయండి అయ్యా, ఎందుకంటే 3 రోజులైంది కళ్ళు కనబడక. అయ్యగారండి వందనాలు. అప్పుడే వందనాలు నేర్చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్ నేర్చుకున్నాడు. వందనాలు అయ్యగారండి. వెళ్ళాడు. నెత్తి మీద చేయి పెట్టి, దురాత్మలు వదలగొట్టాలి ముందు. నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే ఆకాశము నుంచి నిమ్మకాయలాగా 2 కళ్ళల్లోకి వచ్చి అదేపోతే కళ్ళు తెరిచి కేసు రక్తం చేయి హల్లెలూయా అన్నాడు. పదయ్య బాప్టిజం అన్నాడు. అట్లా బాప్టిజం పొంది సంఘములో చేరి ఏ సంఘాన్నైతే పడగొట్టి నాశనం చేద్దాం అనుకున్నాడో ఆ సంఘాన్ని కట్టడానికి 14 పత్రికలు రాశాడు. ఎన్ని పత్రికలు? పౌలైన్ ఎపిస్టల్స్ 14 పౌలు పత్రికలు. పౌలు పత్రికలు చదువుతూ ఉంటే నాయనో 100 జన్మలెత్తిన దాన్ని నేర్చుకొని ముగించుట అవ్వదు. అంత లోతుకుంటాయి తన పత్రికలన్నీ. అంత అద్భుతంగా వ్రాసాడు. నేను బహుగా ఇష్టపడేది పౌలైన్ ఎపిస్టల్స్, పౌలు పత్రికలు. ఎందుకంటే ప్రతి పత్రికలో, ప్రతి మాటలో, ప్రతి సెంటెన్స్లో, లైన్లో గొప్ప గొప్ప ప్రసంగాలు దాగి ఉంటాయన్నమాట. అంత గొప్ప మనిషి కలము చేత దేవుని వాక్యాన్ని బహుగా వ్రాసి మన చేతికి అందించినవాడు. అందులో 14 పత్రికలు రాసింది పౌలు. దేవునికి స్తోత్రం. ఎన్ని పత్రికలు? పత్రికలు రాశాడు. అందులో జైల్లో ఉండి కూడా రాశాడు. మనకు జైలు అయితే కనుక సంఘం 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి. మా పౌలయ్య గారు జైల్లో ఉన్న ఏమి లేదు, జైల్లో ఉన్నా నేను హ్యాపీగా ఉన్నానయ్యా అని చెప్పి పత్రికలు రాశాడు. అట్లా దేవుని కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. మీకు కూడా మనవి చేస్తున్నాను, ప్రభు కొరకు ధైర్యంగా నిలబడాలి, స్థిర హృదయులై హత్తుకోవాలి. సంఘం ఏమీ పాడవదు. కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, అయ్యగారు ఏమవుతుందోనండి, అక్కడ బీజేపీ ఉందండి, ఇక్కడ 3 కలిపి ఏకమై ఉన్నాయండి. 3 కాదురా నాయన, 30 కలిసినా మాకేం కాదు. అందరూ చెప్పండి, 30 కలిసినా అరే మేము భయపడి, మాకు మొదటి శతాబ్దం నుంచే ఎన్ని అనుభవం, మా చరిత్ర చెప్తుంది. అది రక్తసిక్తమైనటువంటి చేతులు అయినప్పటికీ
మన యేసయ్య ఆ చేత్తోనే ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఒక శుభదినం రాబోతుంది. యేసు మహిమాన్వితుడుగా ప్రత్యక్షుడు కాబోతున్నాడు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ప్రభు దిగి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులు మొదట తిరిగి లేకపోతున్నారు. ఆ మీదట సజీవులమైన మనము రూపాంతరము చెందబోతున్నాం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం.